Stay tuned to D News channel to get more updates of Kadiri. అంబేద్కర్ రాజ్యాంగం అనేది నడవలేదని చెప్పి దీన్ని బట్టి ప్రతి ఒక్కరూ రాష్ట్ర వ్యాప్తంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఈ ప్రభుత్వానికి ఎక్కడ తప్పు చేస్తే దాన్ని తెలియజేసే బాధ్యత ప్రతిపక్ష పార్టీకి ఉంటుంది. అందులో భాగంగానే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ముఖ్యమంత్రి కావడానికి చంద్రబాబు నాయుడు గారు 4 రోజుల కిందట ఎస్పీకి దీంట్లో పెట్టాడు, పర్మిషన్ దానికి పెట్టాడు. రాత్రి వరకు ఉంటామంటే తెల్లవారు మొత్తం తీసాం. 1 కాదు 2 కాదు, ఇప్పుడు దగ్గర 15 16 మేము మాత్రం ఎక్కడ పోము, ఈడే కూర్చుంటాము, మాకు చేయాలి అంతే. పోలీసుల చేతగానితనం, పోలీసుల చేతగానితనం, పోలీసుల చేతగానితనం. మంత్రి నిద్రపోతున్నాడని ఈ సందర్భంగా అడుగుతున్నాం. మేము ఖచ్చితంగా మా పార్టీ జెండా అక్కడ ఎగరాల్సిందే. 2029లో మా పెద్దారెడ్డి అక్కడ ఎమ్మెల్యే కావాల్సిందే. మీరు తాడిపత్రిలో అప్రజాస్వామికంగా నిర్బంధం చేసి కన్ఫైన్ చేసి మీ అంతకు మీరు ఏకపక్షంగా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లను కూడా జరుపుకోవాలి అని ఒక హుకుంను కూడా జారీ చేస్తున్నారు. మీ ఆటలు